దోమల నివారణకు తగు జాగ్రత్తలు. ఈ రోజు నుండి నిజాంపట్నం పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ నిజాంపట్నం మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల వెంకట హరినాథ్ బాబు ఆదేశాల మేరకు ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల బెడద లేకుండా ఉండటం కోసం వర్షాలకు దోమలు విపరీతంగా వచ్చినందున ప్రజాసేవ ధ్యేయంగా ఫాగింగ్ మిషన్ల ద్వారా అన్ని ఏరియాల్లో పొగ చేయిస్తామని ఈ రోజున పంచాయతీ నాయకులు అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీటీసీ సభ్యులు నాజర్ ఖాన్ మాట్లాడుతూ వర్షాలకు దోమలు విపరీతంగా పుట్టాయని వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు రాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకొని ఫాగింగ్ మిషన్ల ద్వారా అన్ని వార్డులు అన్ని ఏరియాల్లోనూ పొగ కొట్టిస్తున్నామని, కొన్ని చోట్ల నీళ్లల్లో కొబ్బరి టెంకలను వదిలిపెడుతున్నారని, వాటిలో నీళ్లు ఉంటే దోమలు విపరీతంగా పుడతాయని, వాటిలో గుడ్డు పెట్టి ఆ లార్వా దోమలు అయ్యి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ వారికి కూడా సూచించారు. పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మోపిదేవి మార్కండేయులు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని అన్ని ఏరియాలకు ఈ ఫాగింగ్ మిషన్ ద్వారా పొగ వదిలిస్తామని, ఈ మిషన్ను ఆటోలో పెట్టి తీసుకువస్తున్నారని, మీ ఏరియాలకు వచ్చినప్పుడు ఆటో వెళ్ళని ప్రదేశం ఉంటే ఆ ఏరియా ప్రజలు జాగ్రత్తలు వహించి మా వారికి సూచనలు ఇచ్చి తీసుకువెళ్ళి పొగ వదిలించుకోవాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఎవరూ దోమకాటు వల్ల అనారోగ్య బారిన పడకూడదని, దానికోసమే మన పంచాయతీ పరిధిలో మండల అధ్యక్షులు సోదరులు మోపిదేవి విజయలక్ష్మి హరినాథ్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు ప్రసాదు, లోకేష్, శ్యామ్ మరియు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పంచాయతీ కార్యక్రమంలో మన సెక్రటరీ గారు 2 రోజుల నుంచి మన పంచాయతీ పరిధిలో మొత్తం మందు ఏర్పాటు చేయాలని అది చెప్పడం జరిగింది. సెక్రటరీ గారు కూడా కొడదాం సార్ అన్నారు. కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి నిజాంపట్నం టౌను, తర్వాత ఆర్బరు, తర్వాత తామాస్పేట, ఎర్జినవాడ, మిలిటరీ కాలనీ, పోకన్న మఠం పంచాయతీ పరిధి మొత్తాన్ని ఏరియాలో ఎక్కడుండా ఈ మందు సప్లై చేసి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియా వాళ్ళు కూడా ఏదైనా కొద్దిగా మిస్ అవుతుండే ట్రాక్టర్ ఆటో వెళ్ళిన పరిస్థితి వాళ్ళు కూడా దగ్గర తీసుకెళ్ళి ఆ ఏరియా ఉన్నవాళ్ళు మందు కొట్టించుకోవాలని కోరడం జరుగుతుంది. అలాగే మన ఎంపీడీస్ గారు చెప్పారు కొబ్బరి బండాలు ఎక్కువగా ఆర్బార్ అడ్డు రోడ్లో ఈవో గారు ఒకసారి దృష్టిలో పెట్టుకుని సార్ అక్కడ బాగా విపరీతంగా కొట్టి పడేస్తున్నారు. అవి మొత్తం ఏర్పడి వాళ్ళు కొట్టినోళ్ళు తీసుకుని ఇంటికెళ్ళి పెట్టుకొని అది కూడా పగలు కొట్టేయాలి ఏర్పాటు చేయమని చెప్పి ఒకసారి చెబుతున్నాం. నీళ్లు ఎక్కడిక్కడ నిలుస్తున్నాయి. మన ఎంపీడీస్ గారు చెప్పారు నీళ్ళు విషయంలో చాలా మన ఇంట్లో మన గ్లాసులో కూడా నీళ్ళు ఉండకూడదు. నీళ్లు బాగా తీసేసి దబ్బిడిచ్చేసేది బకెట్ బాత్రూమ్కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళి బకెట్ నీళ్ళు అయిపోవడం దబ్బిడిచ్చేసి బకెట్ని మళ్ళీ అవసరమైన పట్టుకోవాలి. దాంట్లో గుడ్లు చెయ్యి ఏర్పడుతుంది, డెంగ్యూ ఏంటి అనేక రకాల జబ్బులు పిల్లలకి ఇప్పుడున్న వర్షం ఈ వ్యాధులు చాలా దీనంగా ఉంది. కాబట్టి ప్రతి ఏరియాకి వస్తుంది ఆటో. అక్కడ ఏదైనా కొద్ది ప్రాబ్లం ఉండి వెళ్ళనే పరిస్థితి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తే ఆ మిషన్ కాలుతుంది. కాబట్టి కొంచెం దగ్గరకు ఏదో రకం వాళ్ళు కూడా తోడేసి దాని అందరం కొట్టుకుంటే ఆ గొంతులో కూడా కొట్టి ఆ సందులో కూడా కొట్టొస్తారనేది ఆలోచన. ఆ లోపల ఏరియాలు కూడా కొంచెం శ్రమదానంలాగా చేసుకుని మన ఏరియా వచ్చి మనకు శ్రమదానంలాగా ప్రాజెక్ట్ చేయవలసిందిగా నేను చెబుతున్నాను. కాబట్టి అన్ని ఏరియాలు మన పంచాయతీ మొత్తం శుభ్రంగా చాలా నీట్గా ఎంత శుభ్రంగా ఉంటే అంత రైట్ అండి. ప్రతి ఇంటి దగ్గర ఎంత శుభ్రంగా నీళ్ళ విషయంలో బాగా పంచాయతీ వాళ్ళు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. ఎక్కడ నీళ్ళాగినా వెంటనే కాలువలు అవి చేయమని ఏర్పాటు చేస్తూ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని శుభ్రంగా చేయడం